Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, verse 54. Ittam paramursan mukto gruvesha tidivadvasan nagruhaira nubadhyata nirmamo nirahankruta. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. అన్నది కూడా ఇంకా మిగిలింది. గృహస్థ ఆశ్రమమునందున్న వారి కర్తవ్యములను భగవంతుడు మళ్ళీ చెప్పుతున్నాడు. ఇక్కడ చెప్పిన 5 నిత్య యజ్ఞములు భక్తులు కాని వారికి, ఎవరైతే భక్తులకి ఒకటే పద్ధతి భక్తి, భక్తులు కాని వాళ్ళకి రకరకాల బాధ్యతలు. పంచయజ్ఞాలు, గృహస్థులు పంచయజ్ఞాలు అంటే ఋషులు ముళ్ళ కోసం పుస్తకాలు అధ్యయనం చేయాలా, పితరుల కోసం తర్పణలు చేయాలా, దేవతల కోసం పూజలు చేయాలా, ఆ తర్వాత ఇతర జీవుల కోసం వాళ్ళు భోజనాన్ని, ఇతర తోటి మనుషుల కోసం పంచ ఋషులు మునులు పితరులు దేవతలు ఇతర జీవులు తర్వాత మనుషులు. ప్రతి గృహస్థుడు కూడా ఈ 5 కోసం వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఇస్తున్నటువంటి సేవలకి బదులుగా పంచయజ్ఞాలు, పంచమహాపాతకాలు అవేంటి విన్నారు ఎప్పుడైనా? పంచమహాపాతకాలు ఏంటి? గోహత్య, ఇంకా శిశు హత్య, బ్రాహ్మణ హత్య, ఇంకోటి గురువు భార్య ఎత్తుకుపోవడం, అంటే గోహత్య, భ్రూణ హత్య, స్త్రీ హత్య, బ్రాహ్మణ హత్య, సురాపానం. కరెక్ట్, పంచమహాపాతకాలు. అరే ఇక్కడ పంచయజ్ఞాలు, పంచయజ్ఞాలు అంటే మనం అందరికీ రుణపడి ఉంటాం. మనం మామూలుగా అనుకో మన తల్లిదండ్రులకి రుణపడి ఉన్నాం అనుకుంటాం, కానీ మనకి తల్లిదండ్రులే కాకుండా దేవతలు మనకి అన్ని సప్లై చేస్తున్నారు. మన పితరులు, మన మనిషిగా పుట్టామంటే వాళ్ళకి, దేవతలకి, తర్వాత ఋషులు ముళ్ళు ఎవరైతే మనకి సదాచారం, శిష్టాచారం, సత్ప్రవర్తన, మనం సుఖంగా బతకడానికి ఎలాంటి అలవాట్లు పనులు చేయాలా, ఇతర జీవులు మనకి ఆవులు పాలిస్తూ ఉంటాయి, ఎద్దులు పొలాలు దున్నుతూ ఉంటాయి, బండ్లు లాగుతూ ఉంటాయి. మనం వాటన్నిటి కూడా ఇతర మనుషులు, వాడెవడో ఇల్లు కట్టిస్తాడు, వాడెవడో బావి తవ్విస్తాడు, వాడెవడో పొలం పనులు చేస్తాడు. వీళ్ళందరికీ కూడా అది ఇతర మానవులు, ఇతర జీవులు, దేవతలు, పితరులు, ఋషిమునులు. ఒక గృహస్థుడు భక్తుడు అయినటువంటి వాడికి వాళ్ళు తిన్నగా వాళ్ళు
గురువు కృష్ణుని సేవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి ఈ రుణాలన్నీ కూడా అంటే ఇవన్నీ చేసే ఆఖరిలో మళ్ళీ దేవుడి దగ్గరికి రావాలి. ఆత్మజ్ఞానం తిన్నగా అక్కడికి వచ్చేస్తే మనకి ఇంకా ఏ రుణాలు మిగలవు. అందుకే ఆయన అంటాడు ఇవన్నీ చేయగలిగి చేస్తున్నా కూడా మన ఈ రుణాలు ఎప్పుడు తీరవు. వాటి ముందు వెనక మనం భగవద్భక్తిలోకి రావాలి. దేవర్షి భూతాత్మ రుణం పితున్నాం కింకరోనాయ రుణీచరాజు సర్వాత్మన శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తు. మనం ఇక్కడ కూడా అదే ఈ పంచరుణాలు పంచయజ్ఞాలు. దేవర్షి దేవతలు ఋషులు, దేవర్షి భూతాత్మ రుణం మనుషులు, భూతాలంటే ఇతర జీవులు. తర్వాత పితృ దేవర్షి భూతాత్మ రుణం పితృణం నకింకరో రుణీచ రాజన్. వీళ్ళందరికీ రుణపడి ఉంటాం. ఎవరేం చేస్తున్నా కూడా. మీరు గుడ్డలు ఉతికిస్తున్నారు నాకు రోజు, నేను ఏవన్నీ వండి పెడుతున్నారు. నేను భక్తి చేయకపోతే ఇవన్నీ మళ్ళీ మీ రుణాలు తీర్చుకోవడానికి అంటే మిమ్మల్ని మోసం చేసినట్టే, అంతే కదా. ఓ స్వామీజీ స్వామీజీ చెప్పి వాడేవాడు గుడ్డలు ఎత్తుకుతున్నాడు, వాడేవాడు తిండి పెడుతున్నాడు, వాడేవాడు డబ్బులు ఇస్తున్నాడు. కానీ మనం భగవంతుడి భక్తులుగా ఉండకపోతే మనం ఈ విధంగా మోసపూరితంగా జీవితాన్ని మనం ఇతరుల్ని వాడుకుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తాం. అంటే మనం వీళ్ళందరికీ ఎందుకంటే నువ్వు దాన్ని ఆ సేవలకి అనుగుణంగా భగవంతుడికి అంకితం చేయకపోతే, ఆ సేవలకు అనుగుణంగా వాళ్ళని భక్తిలో పెట్టకపోతే అప్పుడు అంటే మీ అందరి దగ్గర అన్ని పనులు చేసి కానీ మీకు ఆత్మజ్ఞానం ఇవ్వకుండా మీ చేత భక్తి చేయించకుండా వదిలిపెడితే మిమ్మల్ని ఉపయోగించుకున్నట్టు. అంటే రెండు బాధ్యతలు ఉంటాయి. ఎవరిని కూడా తిని కూర్చోవాలంటే ఒకటి వాడు భగవంతుడికి అంకితం అయ్యాడా లేదా, రెండోది ఈ చేసేవాళ్ళు వాళ్ళంతా భౌతికంగా మీకుండే ఓపికతో అది ఇది పెడుతున్నా బాగా వండి వార్చి పెడుతున్నారు కదా రోజు రకరకాలు. అందుకే మేము తినవన్నీ ఆయన మరి ఎందుకు వచ్చింది బాబు ఆ రమాదేవి కర్మలన్నీ నా తలకెక్కించుకోవాలి. అది సార్ ఇట్లా తీసుకోవడం అట్ట పంచి పెట్టేస్తున్నాడు. తర్వాత మనం గట్టిగా భక్తి చేయడం, భగవంతుడి సేవల్లో ఉండడం, అయితే వచ్చిన వాళ్ళకి మనం భక్తి నేర్పిస్తూ ఉంటాం. ఎవరైతే ఇతరులకి భక్తినిస్తో వాళ్ళు ఎలాంటి ఇంద్రియ తృప్తి లేకుండా భక్తి మార్గంలో ఉంటారో అటువంటి వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నా ఎన్ని చేస్తున్నా వాడికి అంటదు. ఎందుకంటే ఆయన తన ఇంద్రియ తృప్తి కోసం ఏది తన కోసం ఏది వాడటలేదు కాబట్టి. అంటే బస్సులో కండక్టర్ ఉంటాడు, వాడు జనాల దగ్గర తీసుకుంటూ ఉంటాడు. కానీ రోజు అయిపోగానే ఒక్క పైసాని మొత్తం డబ్బులని అక్కడ జమ కట్టిపోతాడు, అంతే కదా. ఆయన తీసుకోవడానికి లేదు. ఎన్ని టికెట్లు వచ్చాడో ఆయన లెక్క చెప్పేసి వెళ్ళిపోవాలి. కానీ చూడడానికి ఆయన డబ్బులు తీసుకున్నట్టుగా కనబడతాడు. ఏమంటారు ఈరోజు హెడ్ కుక్ మారారు ఈరోజు. మీ పని కుకింగ్ కాదు, కుకింగ్ కాదు కదా, మీరు కుకింగ్లో కూడా పోయారు మధుతో పాటు. ఆయన కలిపెట్టాడా మీరు కలిపెట్టాడా? మరి ఆయన కదా వేయాల్సింది. ఆయనకి ఇస్కాన్లో బాగా ట్రైనింగ్ ఉంది. మీరంతా కొద్దిగా కారాలు పులుపులు అతిగా వేస్తూ ఉంటారు. ఇస్కాన్లో అట్లా రెండు మంచిది కాదు, సాత్విక ఆహారం. కాబట్టి దేవర్షి భూతాత్మ రుణం పితున్నాం నాకెంకరో నాయ రుణీచ రాజన్.
వీళ్ళందరికీ రుణపడి ఉంటాం. కానీ సర్వాత్మన అందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా పైన ఉన్నటువంటి సర్వాత్మన శరణం శరణ్యం. ఎవరైతే దేవుడి శరణలోకి వెళ్ళిపోతారో అటువంటి ఇప్పుడు శారదమ్మ భర్తని గాలికి వదిలేసి ఆ పని ఏదో చేసుకుంటా, చాలా తప్పది కదా. కానీ ఆ మందిరంలో ఉండేది దేవుడి సేవల కోసం ఉంటే అప్పుడు ఆయనకి అంటది అది అంతే కదా. అంటే ఆయనకి చేయకుండా ఇక్కడ తిని పండుకుంటా ఉంటే ఈరోజు ఇక్కడ నొప్పి కావాలి, అక్కడ నొప్పి కావాలి, సాకులు చెప్పి మందిరాల్లో సాకులు చెప్పకూడదు. మందిరాలు నిజంగా ప్రాబ్లం ఉంటుంది. సాకులు చేస్తే మనం రోడ్డుపడిపోతున్నాం, అంటే పని దొంగలాగా ఉంటాం. చేయొచ్చు అట్లా. అదే అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి బలవంతం ఎవరు చేస్తాడు, వదిలిపెట్టిపోతూ ఉంటాడు. కానీ మీ మీద భారం పెరుగుతూ ఉంది, ఎందుకంటే భక్తుల చేత మనం సేవ చేయించుకుంటున్నాం కాబట్టి. అంటే మనం మందిరాల్లో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. అటు కుంటి సాకులు మనం ఈ పని దొంగల్లా కాకుండా చక్కగా ఉత్సాహ నిశ్చయ ధైర్య వచ్చిందే దానికి. ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత తొందరగా ఎవరు కూర్చోమండి ఆయన మాట్లాడాలనుకున్నాను. మీరు ఎన్ని గంటలు పోవాలా? ఎన్ని గంటలు పోవాలి? తలుపులు వేసేస్తున్నారు, నిద్ర లేవటం లేదండి. మెల్లమెల్లగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు వండుకుంటా. మీరు వాళ్ళకంటే ఎన్ని గంటల ముందు మీరు యాక్టివ్ అయిపోతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు 7 గంటలకు నిద్రలేస్తే ఈ లోపల మీరు 3 గంటలు 4 గంటల ముందే లేచిపోయారు. తలకాయ బాగా చురుగ్గుంటుందా? ఎవరైతే సూర్యోదయానికి ముందు 2-3 గంటల ముందు లేస్తారో వాళ్ళ తలకాయలో వృద్ధాప్య లక్షణాలు రావు. అంటే సూర్యదేవుడికి ముందే ఎవరైతే నిద్ర లేచి ఆ భగవంతుడి భజన చేస్తారో అటువంటి వాళ్ళకి దరిద్రం రాదు, వాళ్ళకి వృద్ధాప్య లక్షణాలు రావు. వాళ్ళు ఎప్పుడు కూడా ఉదాసీనత, నీరసంగా ఉండడం, డల్గా ఉండడం, యాక్టివ్. ఆ ఉదయం నిద్రలేసి భజన చేయడంలో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని మహాభారతంలో ఏ మనిషి అయితే తెల్లవారుజాము నిద్ర లేవడం వాడు తల్లితో వాడు పండుకున్నట్టు, అంత ఘోరంగా. అంటే వాడు మనిషిలాగా బతకలేడు, వీలు కాదు వాడి వల్ల. అంటే గలీజ్గా మోసాలు చేసుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, జనాల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఒక మంచి పని లేదు జీవితంలో. కానీ వాడు తెలియగలడు అనుకుంటాడు, నేను ఇట్ట మోసం చేసి అటాబద్ధం చెప్పి వాడిని వాడుకుని వాడికి తెలియట్లేదని మనం రుణపడిపోతున్నాం జనాలు. మనం ఈ భూమి మీద జన్మించిన అన్ని రుణాలు తీర్చుకుంటే కానీ ఇక్కడి నుంచి మనం బయటపడే అవకాశం. అంటే రుణాలు ఉన్నంత వరకు కడుతూనే ఉండాలి ఇక్కడికి వచ్చి. కాబట్టి మానవ జన్మ అంటే ఇతరుల నుంచి ఎంత తక్కువ తీసుకుని ఇతరులకి ఎంత ఎక్కువ ఇస్తుంటే పైకి పోతూ ఉంటారు. అంటే మనం ఇతరులకి ఎంత తక్కువ చేసి ఇతరులకి ఎక్కువగా తీసుకుంటే కూరుకుపోతున్నాను బురదలో, దళదల్ సుడిగొండంలో పడిపోతున్నాను. కాబట్టి ఇక్కడ గృహస్థ ఆశ్రమనందున్నవారు, ఈయనకి భార్య పిల్లలు ఉన్నారు, ఆయనకు అటువంటి వాడు ఎలా బతకాలో చెబుతున్నారు ఇక్కడ భాగవతంలో. గృహస్థ ఆశ్రమంలో ఉన్నవారు, ఎంతమంది పిల్లలు నీకు? ఆడపిల్లగాల మగపిల్లగాల? ఏం చేస్తున్నారు? ఇంకేం మరి పెళ్ళి అయిపోతే ఇంకేంది, బాధ్యత అయిపోయింది. ఇంకా ఆయన ఏం చదువుతున్నాడు? ఎన్నో సంవత్సరం? ఆదిశంకర గూడూరు. ఏం సబ్జెక్టు? కంప్యూటర్ సైన్స్. అది అయిపోయిన తర్వాత ఇట్లా వీళ్ళందరిలాగా దేవుడి సేవల్లో అడగ వెళ్ళిగా మనం సాగు పట్టుకు నుంచి బయటపడచ్చు. గమ్మున అట్లాగే తలకాయ అట్లా అట్లాగే బతుకుతుంటే
వెనక కర్మలతో ఈ జన్మ, ఇప్పుడు చేస్తున్న కర్మలతో ఇంకో జన్మ ఇటు పోతూనే ఉంటారు. పరిస్థితులు ఇంకా దిగజారుతూ ఉంటాయి. కలికాలం అంటే ఎంత తొందరగా ముగించుకొని ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచిది. ఈ సంసారం నుంచి మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనుషులు ఎట్లా ఉండేవాళ్ళు, కలిసిమెలిసి. ఇప్పుడు ఎట్లా మోసాలు ఎట్లా పెరుగుతున్నాయి, అట్లా అంతా కూడా పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి కదా. అప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే, ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎంత కాస్ట్ పెరిగిపోయింది. అందరూ కట్టుకోలేరు. సొంత ఇల్లు మీదే, సొంత ఇల్లు అదిలే రెంట్ ఎంత కడుతున్నారు? 5,000. మేము కూడా భక్తురాలేనా? వీళ్ళామె కూడా భక్తురాలు. ఇప్పుడు అంటే భక్తులు అంటే మాంసాహారం తినకుండా ఇంట్లో ఎవరు తినరు. అప్పుడు ఇక్కడ వచ్చి ఉండొచ్చు కదా, 5,000 మిగులుతుంది. ఇక్కడ ఉండి వీళ్ళంతా ఉన్నారు, పిల్లకాయలంతా కూడా స్టూడెంట్. ఇక్కడ నుంచి తెలియదైంది, ఇక్కడ ఉండి చదువుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు, ఇక్కడ ఉండి ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక భక్తి ఉండాలి. ఎవరైతే తెల్లవారుజామున లేవడానికి రెడీయో 3:45 కల్లా మంచిది. నీకు చెప్పాను కదా, ఒంట్లో ఉండే రోగాలన్నీ పోతాయి. వీళ్ళని అడగండి, ఎన్నేళ్ళ నుంచి తెలుసు మీకు నేను? అంతేనా? 20? 18 సంవత్సరాలు చూస్తాను. ఎప్పుడైనా రోగం వచ్చి మందులు రాకుండా ఉంటే ఎప్పుడైనా చూసారా నేను? ఎప్పుడైనా గత 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా. ఏ రోజు కూడా స్వామికి బాగాలేదు, నిద్రపోతున్నాడు మంగళారతి ఉదయాన్నే, ఆ రోజే లేదు. మోడీ గారు లాగా, మోడీ గారు కూడా అంతే. ఆయనకి అది 11 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడంట. పందెయ్యంలాగా పనిచేస్తున్నాడు, పందెయ్యంలాగా. ఆదివారాల్లో శనివారాల్లో ప్రధానమంత్రి గారు అటు పనిచేస్తున్న దేశాన్ని ఇంత దేశం గౌరవాన్ని పెంచాడు. ఆ మిలిటరీ ఏంది, ఆ రోడ్లు వేయడం ఏంది, అదేంది అని పనులు, ఆ ప్రణాళికలు ఏంది. దేశం అంతా ఒక్క మనిషి గట్టిగా నిలబడితే దేశం అంతా కదిల్చేశాడు. అంటే నేను ఆయన తెల్లారుదామని లేస్తారు. మోడీ గారు 3-4 కళ్ళు లేచి అన్ని ఏ ఆఫీసర్కి ఫోన్ చేసి అంటే ఎవరు తప్పించుకోలేరు. మేము కూడా అంతే, అంత 3 కళ్ళు లేచి కూర్చుని అన్నీ గమనిస్తూ ఉంటాం. ఎవరేం చేస్తున్నారు, ఏమవుతుంది, ఏం పనులు ఉన్నాయి. కళ్ళు మామూలుగా అందరూ పూర్వజన్మ కర్మలు అనుభవిస్తూ ఉంటారు. ఏ రోజైతే నువ్వు కృష్ణ భక్తిలోకి వస్తావో వెంటనే ఫట్ ఫట్ అని, ఇది అశ్లోకమైంది, దాన్ని కృష్ణ భక్తి ప్రజాయతే నరాణ క్షీణేన పాపానం. ఏ మనిషికైతే పాపాలు నశించిపోతాయో అటువంటి వాళ్ళు కృష్ణ భక్తికి జన్మాంతర సహస్రేషు, వేల జన్మల తర్వాత జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన యోగ కర్మభి. అంటే ఎవరైతే తపాలు చేసి యోగాలు చేసి జ్ఞానాన్ని పొంది జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన కర్మ యోగాదివి నరాణం
క్షీణాయ సర్వపాపానం, అన్ని పాపాలు ఎన్నో జన్మల నుంచి ఇవన్నీ చేసి పాపాలు పోయినటువంటి వాళ్ళకి ఆ భగవన్ నామంలో గురి కుదురుతుంది. నరాణం క్షీణ పాపానం కృష్ణ భక్తి ప్రజాయతే. అటువంటి వాళ్ళు కృష్ణ భక్తి పుట్టుకొస్తుందంట. అది సులభం కాదు. జనాలు మమ్మల్ని చూస్తూ ఉంటారు, ఈ స్వాములు పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, పనులు అవుతున్నాయి, ఏమి అవుతున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, అంతే కదా. జనాలు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు, మేమేం చేయట్లేదు, ఆయన కూడా ఇవన్నీ ఏవో పనులు చేసుకుంటూనే పోతూ ఉంటాం. ఎలా వస్తున్నాయి? భగవంతుడి దయ. కాబట్టి జనానాం నరాణం క్షీణాయ పాపానం కృష్ణ భక్తి ప్రజాయతే. మన రకరకాల హాజిపాజి భక్తి అంటారు. హాజిపాజి ఇష్టం వచ్చాడు చేస్తూ ఉంటారు, ఏమీ తెలియకుండా. కానీ కేవలం కృష్ణ భక్తి దానిలోకి వచ్చాయంటే వాడు పూర్వజంలో ఎన్ని నేర్చుకుని ఉంటే ఇప్పుడు వాడు ఇట్లా చేస్తూ ఉంటాడు. మీరు మిగతా మందిరాలు కూడా చూస్తున్నారు, ఇక్కడ మందిరం చూస్తున్నారు, ఇక్కడ ఉండే క్లీన్లీనెస్ ఏంది, ఇక్కడ ఉండే పంక్చువాలిటీ ఏంది, ఇక్కడ ఉండే మనుషులు వాళ్ళ స్వభావాలు ఏంది, వాళ్ళ అలవాట్లు ఏంది, అంటే ఇదేదో మన జీవితంలో మార్పుని తీసుకొచ్చేటువంటి. నిజంగా మందిరానికి రోజు వెళ్తే మార్పు రావాలి. ఏందో గుడిగా దేవుణ్ణి అది అడుగుతావు ఇది అడుగుతావు, భక్తి లేకుండా ఏది పడితే అది చేస్తాం. కాబట్టి ఇక్కడ మీరు మీ ఆమెతో మాట్లాడండి. మనం పోయి ఇంకా మందిరంలో మనకి రూమ్ ఇస్తారు. మన అబ్బాయి మిగతా కుర్రాళ్ళు కూడా ఉన్నారు. దరిద్రంతో పొద్దున్నే నిద్రలేస్తారు, దేవుడి భజనలు చూసుకుంటారు. ఎప్పుడైనా వచ్చాడు ఆయన మంగళారతిగా? మిమ్మల్ని కలుసుకోవడానికి పొద్దున్నే వస్తే వచ్చి ఉంటాడు. మిమ్మల్ని 9 గంటలకు వస్తే మంగళారతి అంటాడు. ఆయన అడుగుతారు, అది మీకు తెలీదు అయింది. మీరు ఎప్పుడైనా ఇక్కడ 4:30కి వచ్చారా? రండి. ఇది రాత్రి కారు వదిలిపెట్టిపోతాడు ఇక్కడ. ఈరోజు రాత్రి మీరు కారు పట్టుకుపోండి ఇంటికి. పొద్దున్న 4:30కి వచ్చేయాలి. మీ అబ్బాయిని మీ భార్యను తీసుకుని మంగళారతికి రావాలి. చూడండి, 2 రోజులు చూడండి. బస్ మీరే సాయి మా వెనకాల పడతారు. సాయి మమ్మల్ని కూడా ఉంచుకోండి సార్ అనే కదా. అంత పెద్ద పెద్ద డాక్టర్లు, 2 కొడుకులు, కొడుకు కూతురు డాక్టరు. ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఈ పెద్ద బంగారు పనుల వ్యాపారి వాళ్ళ అబ్బాయి ఎక్కడ మలేషియానా సింగపూరా? మలేషియా. ఇట్లా వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో, అంటే పూర్వజన్మలో చెప్పాం కదా, వేల జన్మల నుంచి పాపాలన్నీ పోయి చక్కగా ఆ భగవంతుడి దర్బార్, ఆయన సాన్నిధ్యంలో ఉంటే ఆయన సేవలు, భజనలు, మంచి భక్తుల యొక్క సాంగత్యం, ప్రసాదాలు. ఇంట్లో ఉల్లిపాయలు తింటారా? టీ కాఫీలు వీళ్ళు ఈటలేదు, మీరు మామూలుగా తాగుతారు. ఇంకోటితో పాటు తిరుగుతారు కార్లో. అబద్ధంలా చూతాయి. అలవాటు లేదు కానీ ఇస్తే తాగుతారా? అదిగా దాని అర్థం. ఈయన తాగుతాను సార్ అంటే సరిపోతుంది కదా. అలవాటు లేదు సార్ ఎప్పుడైనా సార్. టీ కాఫీ తాగుతావయ్యా లేదా? తాగుతాను సార్. ఇంట్లో రోజు చేసుకోండి సార్ ఆయన అడగలే. ఎన్ని మాటలు తాగుతావు? టీ కాఫీలు తాగుతారా? ఎవడో ఇస్తాడు ఫ్రీగా, తాగుతారా లేదా? తాగుతారు. ఇంట్లో చేసుకోకపోవచ్చు. ఎవరి కారో తోలుతున్నాడు, మా డ్రైవర్ కూడా ఒక కప్పు ఇవ్వండి అంటాడు. సంతోషంగా తాగుతారు. తాగుతామని చెప్పాలి. ఇప్పుడు సంవత్సరంలో కేవలం 2 రోజులు కోడిగుడ్డు తింటారు అనుకోండి. నువ్వు గుడ్లు మాంసం తింటావా లేదా అంటే ఏం జవాబిస్తావు? లేకపోతే బస్ తినదు సార్, ఏదో సంవత్సరంలో 2 సార్లు తిన్నా కూడా మీ వ్రతం పోయినట్లే లెక్క.
మీ నియమం పోయినట్లే లెక్క. అయితే దాన్ని తిన్నగా జవాబు ఉంటారు. టీ కాఫీ తాగుతావా లేదా? తాగుతారు సార్. అస్సలు వాడిచ్చినా కూడా ఎవడిచ్చినా కూడా తాగాం సార్. ఇంట్లో చేయరు, బయట ఇచ్చినా కూడా తాగం. ఎవరైనా తాగమని చెప్పినా కూడా వాడు బాగా డబ్బు ఉన్న ఆయన దగ్గర నువ్వు డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన 50 రూపాయల కప్పు కాఫీ తాగుతాడు. బాగా డబ్బు ఉంది కాబట్టి డ్రైవర్ కూడా ఒక కప్పు ఇవ్వండి, 50 రూపాయల కప్పు అంటే మంచి నెస్కేఫ్ స్ట్రాంగ్ తాగమంటే బాగా డబ్బు ఉంది ఆయన తాగవా అంటాడు. ఏం చేస్తాం? లేదు సార్, పని వరకు పని చేస్తాం, కానీ నుంచి అడగొడతా అంటే అది ఎక్కడ నేను తాగాను సార్, ఫినిష్. అంతే కదా. ఆయన డబ్బున్న ఆయన సరే, పెద్ద ఆయన సరే, ఆయన పని చేస్తాం, కానీ మన అలవాట్ల వరకు మనం కాపాడుకోవాలి. లేకపోతే వాడు చెప్పాడని ఇది చేయడం, వీడు చెప్పాడని అది చేయడం, మన బతుకంతా కూడా చినిగినిస్తర్లాగా మనకుంటే ఒక నియమాలు లేవు. ఇస్కాన్ వాళ్ళంతా కూడా ఎక్కడికి పోయినా కూడా మొహమాటలేడు, మా పద్ధతిలో ఇది తీసుకొస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తారు, అది కాకపోతే ఇంకొక ఏదో పండు ఏదో తీసుకొస్తారు. అలా స్వామి గులాబ్ జామున్ తిన్నాక ఆయనకు యాపిల్ పండు, మామిడి పండు తెచ్చిస్తారు, తీసుకోవచ్చు. టైం అయింది 9. 5 నిత్య యజ్ఞములు భగవద్భక్తులు కాని వారికి, అంటే ఎవరైతే తెల్లవారుదామని లేవరో, ఎవరైతే 16 మాలలు జపం చేయరో, ఎవరైతే కృష్ణుని మాత్రమే, మిగతా వాళ్ళందరికీ దండాలు పెట్టుకోవచ్చు, కృష్ణుని మాత్రమే నమ్ముకోవాలి, అటువంటి భక్తులు అంటారు. అలా కాని వాళ్ళందరూ కూడా 5 రకాల యజ్ఞాలు, దేవతల కోసం, ఋషులు మునుల కోసం, పితరుల కోసం, ఇతర జీవుల కోసం, తోటి మనుషుల కోసం, వాళ్ళందరూ మనకు సహాయం చేయబట్టే. అంటే వాయుదేవుడు గాలి లేకపోతే నువ్వు ఎక్కడ బతుకుతావు, అలా వరుణ దేవుడు వాన లేకపోతే నువ్వు ఎక్కడ బతుకుతావు, సూర్యుడు వెలుతురిపోతే ఎలా బతుకుతాం? వాళ్ళందరికీ రుణపడి ఉన్నాం, మనకి తెలియదు. ఫ్రీగా వస్తున్నాయి కానీ బిల్లు కట్టాల్సి వస్తే తెలుస్తుంది, అంతే కదా. అంటే వీళ్ళందరికీ రుణపడినాం. పితరులు, మనం మానవ జన్మెత్తాం, మనం కుక్క పిల్లి జన్మెత్తలేదు, అంటే మన పితరులు కూడా రుణపడి ఉన్నాం. ఋషులు ముళ్ళు మనకి మంచి చెడు నేర్పిస్తున్నారు, వాళ్ళకి రుణపడి ఉన్నాం. తర్వాత మనకి ఆవులు పాలిస్తున్నాయి, ఎద్దులు దున్నపోతులు మనకి పనిచేస్తున్నాయి, వాటిని కూడా మనం చక్కగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వచ్చేదని మనం దున్నపోతు జన్మెత్తే ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఒక భక్తుడైన వాడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. భక్తులు కాని వాళ్ళు ఈ రుణాలన్నీ తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. గృహస్థులైనటువంటి వాళ్ళు 5 రకాల యజ్ఞాలు చేయాల. అవి చేయనట్లయితే వారు జీవితాన్ని దురుపయోగం చేసుకొని వాళ్ళు పరిహారాన్ని అనుభవించవలసింది. అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కృష్ణుని ప్రేమయుత సేవలో 24 గంటలు నెలకొంటకు గృహస్థులకు, సన్యాసులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు శిక్షణ. ఎవరైనా కావచ్చు. భగవద్భక్తి ఫినిష్. మీ రుణాలన్నీ కట్ అని పోవడం ప్రారంభమవుతాయి. ఏ కృష్ణ భక్తి అంటే ఓన్లీ స్వాములకి ఇట్లా కాదు రాస్తున్నారు. గృహస్థులకు, సన్యాసులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, అంటే స్టూడెంట్స్ కూడా. ఈ పిల్లాడు నా అబ్బాయి ఎప్పుడైనా భగవద్గీత పాపాన్ని పోయాడా? ఎప్పుడైనా భజనలో వచ్చి కూర్చున్నాడు ఎక్కడైనా మందిరంలో పోయి? ఏం బతుకది? అది ఉద్యోగం లేకుండా అంత అప్పు సొప్పు చేసి చదివిస్తాడు, వాడికి ఉద్యోగం రాదు, ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఏమైంది అక్కడ? అంటే మనకి ఏమీ తెలియదు కాబట్టి. మందిరానికి భజనలో కూర్చుంటే ఇక డబ్బులు ఖర్చు పెట్టాలా? ఏంది డబ్బులు ఖర్చు పెట్టాలా? మందిరంలో మేమే మీకు ప్రసాదాలు పెడుతూ ఉంటాం మందిరంలోకి వస్తే. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మనిషిగా పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కొద్దిగా
కృష్ణ ఆ, మందిరానికి వెళ్ళి భజనలో ఉండి వాళ్ళు ఈ విధంగా శిక్షణ వసగుచున్నది. ఇస్కాన్లో పూర్తి కాలం సేవా కార్యక్రమం ఉన్నవారు చేయవలసిన కర్తవ్యాలు యజ్ఞాలు ఏమి ఉండవు. 24 గంటలు దేవదేవుడిని సేవిస్తుంటే ఆయన నియమాలు పాటిస్తూ ఉంటే ఇట్లా టీ కాఫీలు లేకుండా ఉల్లిపాయలు లేకుండా తెల్లారుదాన్ని ఎవరికి రుణపడి ఉండి అయిపోయింది తిన్నగా మనం భగవంతుడితో మనకి సంబంధం. కాబట్టి మనకి ఎలాంటి రుణాలు లేవు. మేము డబ్బులు తీసుకొస్తున్నాం, అది దేవుడు ఖర్చు పెడతాం, మధ్యలో నేను ఎందుకు రుణపడతాం, వాళ్ళకి ఇంకా మేలు జరుగుతుంది. వీళ్ళు పోయి తీసుకురాకపోతే వాళ్ళ ఆ డబ్బుని పిచ్చి ఎక్కడో షాపుల్లో ఖర్చు పెట్టి ఇది ఖర్చు పెట్టి వీళ్ళు పోయి తేవడం వల్ల వాళ్ళు మందిరానికి రాకపోయినా కూడా వాళ్ళకి సుకృతి కలుగుతుంది. వీళ్ళు పోవడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతుంది. ఇక్కడ అదే శ్లోకం వస్తుంది, దేవర్షి భూతాత్మ నృణం పితున్నాం నకింకరో నాయ రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత కర్తం. అన్ని రకముల కర్తవ్యాలని విడిచిపెట్టి ముక్తిని చెడి ముకుందుడి పాదపద్మాలను ఆశ్రయించిన వాడే పూర్ణ గంభీరతతో భక్తి చేయవాడికి దేవతలు, ఋషులు, సాధారణ జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు, శారదమ్మ కుటుంబ సభ్యులు దీనికి ప్రశాంతంగా ఉండండి. తెలిసిన మీరు కూడా వాళ్ళ ఆయన కూడా నడువుళ్ళని ఆయన రాకపోతే ఏం చేస్తుంది, వచ్చి ఆయన కూడా లాభం కలిగే పద్ధతిలో భజన చేస్తే అవి చేసుకుని మా ఆయనకు కూడా భక్తి కలిగితే ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి కుటుంబ సభ్యులు, మానవులు, పితృదేవతలకి చేయవలసిన రుణాలు కానీ తీర్చవలసిన రుణాలు కానీ కర్తవ్యాలు కానీ అంటే ఎవరైతే పూర్తిగా ఆ జగన్నాథుడికి నమ్ముకుంటారో వాళ్ళు ఆ నియమాలు పాటిస్తూ భజన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఎలాంటి రుణాలు ఉండవు. రుణాలు లేకపోతే పునర్జన్మ ఎందుకు ఉంటుంది? మనం రుణం ఉంటే తీర్చుకోవడానికి మళ్ళీ జన్మెత్తాలి. రుణాలు ఎవరికి లేవు. ఇంకా దాని మీద మనమే వాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తున్నాం. ప్రసాదాలు పెట్టి భజనలు చేసి పుస్తకాలు ఇచ్చి దేవుడి సేవల్లో పెట్టి అంటే భక్తులు అంతా కూడా లాభమే లాభం మనకి, మన దగ్గరికి వచ్చిన ఇతరులకి. ఇప్పుడు నువ్వు డ్రైవర్గా వచ్చావు, ఈరోజు చక్కగా మందిరంలో దర్శనాలు, ప్రసాదాలు, మంచి మాటలు, నువ్వు ఎక్కడ డ్రైవింగ్ పోతే ఎన్ని దొరుకుతాయండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే